పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షకులే కాదు, మానవత్వానికి ప్రతిరూపాలుగా నిలిచే కరుణామయులు కూడా. దిక్కుముక్కు లేని ఓ అభాగ్యునికి ఆశ్రయం కల్పించే దిశగా పోలీసు వాహనంలో ఈ అభాగ్యుడిని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. అంకిరెడ్డిగూడెం గ్రామం పరిసర ప్రాంతాలలో మతిస్థిమితం లేని ఈ అభాగ్యుడు బట్టలు లేకుండా తిరుగుతుండగా స్థానికులు పోలీసు వారికి సమాచారమివ్వడంతో ఈ అభాగ్యుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని విచారించి చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్ గారు, ఏసీపీ మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చామని చౌటుప్పల్ హెడ్ కానిస్టేబుల్ రాంబాబు గారు తెలిపారు. నమస్కారం సార్. ముందుగా అమ్మా నాన్న అనాథాశ్రమానికి ధన్యవాదాలు. నా పేరు రాంబాబు అండి. నేను హెడ్ కానిస్టేబుల్ చౌటుప్పల్ పెట్రోల్ మొబైల్ 1లో విధులు నిర్వహిస్తుంటాను. ఈరోజు డ్యూటీలో భాగంగా మేము పెట్రోల్ నిర్వహిస్తుండగా అంకిరెడ్డిగూడెం విలేజ్ నుంచి దివీస్ కంపెనీ ఏరియాలో ఒక గుర్తు తెలియని వ్యక్తి బట్టలు లేకుండా ఆ షాపుల వెంట తిరుగుతూ న్యూసెన్స్ చేస్తున్నారని చెప్పేసి మాకు డయల్ 100 కాల్ వచ్చిందండి. మేము అక్కడికి వెళ్ళి విచారించగా, అతన్ని పరిశీలించగా అతనికి మా అనుభవం ప్రకారం మతిస్థిమితం లేనట్టుగా మాకు అనిపించింది. అతని దగ్గర మొబైల్ కూడా ఉన్నది, కానీ ఆ ఫోన్కు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేదు. మాకు తెలిసిన ప్రకారం అయితే మతిస్థిమితం అయితే లేదు. ఇతనికి ఆశ్రమం కల్పించాలంటే మన చౌటుప్పల్లో దివ్యమైన క్షేత్రం అమ్మా నాన్న అనాథ ఆశ్రమమే. కాబట్టి మేము ఈ అభాగ్యుల్ని అందులో చేర్పిస్తే అతనికి ఆరోగ్యాన్ని చేకూర్చి అతని కుటుంబ సభ్యులకు చెంతకు చేర్చుతారన్న నమ్మకంతో ఆ సేవలను గుర్తించి మేము అతన్ని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. ఇటు విషయాన్ని మా ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్ గారికి మరియు ఏసీపీ సార్ మధుసూదన్ రెడ్డి గారికి తెలియపరిచినాము. వారి సహకారంతో, వారి సూచనల ప్రకారమే మేము ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. ఇతని బాగోగులు చూసుకొని ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మన దివ్యమైన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కుటుంబ సభ్యులకు ఇతన్ని చేరవేరుస్తారని నమ్మకంతో ఇక్కడ జాయిన్ చేస్తున్నామండి. కాబట్టి ఇతన్ని స్వీకరించి ఇతనికి ఆరోగ్యం కుదుట వరకు చూడవలసిందిగా మా యొక్క పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క మనవండి. నమస్కారం. అనంతరం ఈ అభాగ్యుడిని వెంటనే వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు అతనికి బీపీ, హార్ట్ బీట్, ఆక్సిజన్ లెవెల్స్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అతని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశారు. అవసరమైన మందులు కూడా వెంటనే అందించారు. చౌటుప్పల్ పోలీసులు చూపిన ఈ మానవతా దృక్పథం నిజంగా ప్రశంసనీయం. తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే రోడ్లపై దిక్కులేని అనాథులకు వారు చేస్తున్న సేవలు చిరస్మరణీయం. పోలీసు శాఖకే గర్వకారణమైన ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్ గారికి, ఏసీపీ మధుసూదన్ రెడ్డి గారికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతోంది.